హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ విడుదలైతే బాగుండు అని వెయిట్ చేస్తున్న వారికి ఇదొక సువర్ణ అవకాశం అండి. కేవలము ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి తెలుగు చదవడం రాయడం వచ్చినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఓకేనా, ఎక్కడ విడుదలైంది, ఏ ఉద్యోగాలు ఉన్నాయి, దేనికి ఎవరు ఎలిజిబుల్ అనే వివరాలు కంప్లీట్గా చూద్దాం. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. సో గైస్, ఇది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. ఓకేనా, మరి ఏపీలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు చూద్దాము. కాకినాడ టౌన్ బ్యాంక్ .in అనేది వెబ్సైట్. కాంటాక్ట్ నెంబర్, అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. కొంచెం స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే స్క్రోల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023. సో కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ టు చెక్ ద నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్లీజ్ క్లిక్ హియర్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తాయండి. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ఫామ్, ఎఫ్డి అప్లికేషన్ ఫామ్, సేవింగ్ అప్లికేషన్. సో ముందుగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయినది మనమైతే చూద్దాము. కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అండి ఇది. ఓకేనా, మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి? అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2, మేనేజర్ లా 1 ఉంది, ఆఫీసర్స్ 9 ఉన్నాయి, క్లర్క్ కమ్ క్యాషియర్ 16 ఉన్నాయి, అటెండర్స్ మొత్తము 5 ఉన్నాయండి. ఓకేనా, రిఫర్ ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అప్లికేషన్ చూడండి అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్ ద అప్లికెంట్స్ టు సెండ్ ద డీటెయిల్స్ అప్లికేషన్ యాజ్ పర్ ఫార్మాట్ విత్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో అది కూడా చూపిస్తాను మీకు, ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఏమేమి ఉద్యోగాలు చూసాం కదండి, ఇప్పుడు దేనికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా చూద్దాము. సో మళ్ళీ మెయిన్ వెబ్సైట్కి రాగానే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సేమ్ క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుందండి. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 2 ఉన్నాయండి. దీనికి ఏం కావాలి మరి? క్యాండిడేట్ హ్యావింగ్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఖచ్చితంగా డిగ్రీ కానీ పీజీ కానీ ఉండాలండి. ఆర్బీఐ రెగ్యులేషన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ కోఆపరేటివ్ బ్యాంక్ యాక్ట్ ఈజ్ డిజైరబుల్ అంటూ తెలియజేశారు. ఓకేనా, సాలరీ అండ్ బెనిఫిట్స్ సబ్జెక్ట్ టు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటూ తెలియజేశారు. సో ఇది చాలా పెద్ద పోస్ట్ అండి. ఏజ్ లిమిట్ 34 ఇయర్స్ అయితే ఎక్సీడ్ అవ్వకూడదు. ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 3 సంవత్సరాలు. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఏజ్ మే బీ రిలాక్సేషన్ టు బి ఎక్స్టెండెడ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే దీనికి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఎవాల్యుయేషన్ త్రూ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. మేనేజర్ ఇన్ లా, దీనికి ఏముండాలి? గ్రాడ్యుయేట్
ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లా, అంటే ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కానీ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఆర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లీగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years, అంటే 3 years మీరు ఆ డొమైన్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్, రైటింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ సో వర్క్ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏజ్ కూడా సేమ్ 34 years ఎక్సీడ్ అవ్వకూడదు. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలండి తప్పకుండా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి కూడా రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ఇంటర్వ్యూ ద్వారా అండి. నెక్స్ట్ ఆఫీసర్ ఐటీ అండి ఒకటి ఉంది. ఇది బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉన్నవారు ఎలిజిబుల్. ఓకేనా. మరి ఎక్స్పీరియన్స్ ఇన్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అప్లికేషన్ హ్యావింగ్ నాలెడ్జ్ ఇన్ ఒరాకిల్, ఎస్క్యూఎల్, లైనెక్స్, జావా, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాబేస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉండాలి అంటూ తెలియజేశారు. సేమ్ ఎలిజిబిలిటీ అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. ఆఫీసర్ అండి అకౌంట్స్ ఒకటి ఉందండి. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న సరిపోతుంది. కామర్స్ విభాగంలో ఎంబీఏ కానీ, సిఏ, ఇంటర్ కానీ, ఐసీడబ్ల్యూ చేసిన వారు ఎలిజిబుల్. దీన్ని కూడా తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం రావాలి. షుడ్ నాట్ ఎక్సిడ్ 34 years. ఎస్సీ ఎస్టీ వారికి 5, ఓబీసీ వారికి 3 సంవత్సరాల వయోపరిమితిని కల్పించారు. ఆఫీసర్స్ హెచ్ఆర్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎంబీఏ, హెచ్ఆర్ కానీ, ఎంహెచ్ఆర్ఎం కానీ, ఎంఏ, ఐఆర్పిఎం కానీ చేసిన వారు ఎలిజిబుల్. ఇన్ కేస్ రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎన్క్లోజ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎక్స్పీరియన్స్ 3 to 5 years ఉండాలి. ప్రొఫిషియన్స్ ఇన్ స్పీకింగ్, రైటింగ్, రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. నెక్స్ట్ ఏజ్ అంతా కూడా సేమ్ అండి. ఆఫీసర్స్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంటే 6 ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ ఎంబీఏ. ఏజ్ రిలాక్సేషన్ సేమ్ అండి. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వారికి 5, బీసీ వారికి 3. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి యాడ్ అవుతుంది. తెలుగు, ఇంగ్లీష్ చదవడం రాయడం రావాలి. ఓకేనా. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ద ఆఫీసర్ ఇన్ ఏ ప్రొబిషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ప్రొబిషన్ ఉంటుందట వీరికి. ఇనిషియల్లీ 6 months ఆఫ్ ది జాబ్ ట్రైనింగ్ అక్రాస్ ఆల్ బ్రాంచెస్. శాలరీ విల్ బి 30,000 to 35,000 అటండి. ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 35,000 ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్. ఓకేనా. సో ప్రొబేషన్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ చేస్తారు అని అర్థము. క్లర్క్ కమ్ క్యాషియర్ అండి 16 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయండి ఇవి. ఎస్సీకి 3, ఎస్టీకి 2, ఓసీకి 7, బీసీఏ 1, బీసీబీ 3. ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. తెలుగు, ఇంగ్లీష్ రాయడం చదవడం రావాలి. ఏజ్ లిమిట్ 34 years వరకు ఉండొచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు. సెలెక్షన్ దోస్ క్వాలిఫైడ్ ఇన్ రిటర్న్ టెస్ట్ ఉంటుందటండి వీటికి. ఓకే. ఫాలోడ్ బై ది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ద క్లర్క్ విల్ బి ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఉంటుందటండి. దీనికి కూడా సేమ్. నెక్స్ట్ డ్యూరింగ్ ప్రొబేషన్ పీరియడ్లో 25,000 శాలరీ అయితే ఇస్తారంట, తర్వాత పెరుగుతుంది. నెక్స్ట్ అటెండర్స్ అండి. దీనికి జస్ట్ 2 years 12th పాస్ అయితే సరిపోతుందండి. పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ 2 year ఇంటర్మీడియట్, అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు ఇంటర్లో. పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అండి. పాస్ ఆర్ ఫెయిల్ 2 years ఈక్వలెంట్ ఉంటే సరిపోతుంది. ఏజ్ కూడా సేమ్ అండి, దీంట్లో ఎలాంటి అయితే లేదు. మరి వీరికి 15,000 శాలరీ అయితే ఉంటుంది. ప్రొబేషన్ 6 monthsగా చెప్పారు. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి 250, అదర్స్కి 500 రూపాయలుగా మెన్షన్ చేశారు. మరి సిఓ కానీ, మేనేజర్ కానీ, లా మేనేజర్ కానీ అప్లై చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీకి 500, బీసీ వారికి ఓసీ అభ్యర్థులకు 1000 రూపాయలు అయితే. దీన్ని ఏ విధంగా పే చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. పేయబుల్ ఎట్ కాకినాడ అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్తే చెప్తారండి. ఒక డీడీ తీయాలి అంటే ఎవరి పేరు మీద అంటే ద కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ కాకినాడ అని చెప్తే వారే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి కంప్లీట్గా. నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ చూద్దాము. సో దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందండి అప్లికేషన్ ఫార్మాట్. ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నాం పైన మెన్షన్ చేయండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారము మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఓకేనా. యాజ్ పర్ ద 10th మెమో అందరు కూడా గుర్తుంచుకోవాలి. ఆధార్ ప్రకారం అడ్రస్ రాయండి. టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా రాయండి ఫ్రెండ్స్, దానికే మీకు అప్డేట్ వస్తుంది కాబట్టి. పాన్ నెంబరు, సో ఇవన్నీ ఎంటర్ చేయండి. అకాడమిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేయండి.
ఎక్స్పీరియన్స్ ఎక్కడ అంటే ఎక్కడ వర్క్ చేస్తారు ఏంటి అనే డీటెయిల్స్ ఎంటర్ చేసి సో ఇవన్నీ కూడా ఫిల్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఏమైనా రిఫరెన్స్ ఉందా అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి మీరైతే పోస్ట్ రూపంలో పంపవలసి ఉంటుందండి. ద కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి హెడ్ ఆఫీస్ కాకినాడకైతే మీరు పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అప్డేట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.